అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఆశ్రమ సదస్యులు, బుక్ రచయిత అయిన టార్కం సెరడారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. థర్డ్ చాప్టర్ కంటిన్యూషన్ చేసుకోబోతున్నామండి. ప్రశ్న: అప్పుడు కొత్త శక్తిని పొందిన కేంద్రాలు మరియు శక్తి మధ్య సర్దుబాటు జరగదా? ఇది ప్రశ్న మేడం. జవాబు: సర్దుబాటు జరుగుతుంది. అయితే ఉన్నత శక్తులను ఆకర్షించాలంటే అప్పటికే 60 నుంచి 70% సర్దుబాటు జరిగి ఉండాలి. అంటే ఇక్కడ ఉన్నత శక్తుల నుంచి ఆ జ్ఞానం తీసుకోవాలి అంటే ఆల్రెడీ మనం తీసుకున్న దాన్ని సర్దుబాటు చేస్తేనే కదా. 100% ఫుల్ గా ఉంది. ఇప్పుడు ఒక కుండలో నీళ్లు ఫుల్ గా ఉన్నాయి, అప్పుడు మనం కుండలో మళ్ళీ నీళ్లు పోయగలమా? పోయలేం కదా. మళ్ళీ ఆ నీళ్లు వాడుకున్నాక పోస్తాం. అలాగా కొంత శక్తిని ఉపయోగించి ఉండగా ఆ పైతలం నుంచి వచ్చిన శక్తులు మళ్ళీ మనకి ఇవ్వబడతాయి అన్నట్టు. పరిణితి సాధించకుండానే వివిధ మార్గాలలో ఉన్నత శక్తులను ఆకర్షిస్తే అది వెర్రితనంగా పరిణమిస్తుంది. ఇక్కడ పరిణామం లేదు. పరిణామం లేకుండా ఉన్నత శక్తుల కాడికి వెళ్తే ఏం లాభం ఉంటుంది? ఏమి లాభం ఉండదు. కానీ ఇక్కడ పరిణామం ఉన్నప్పుడు ఉన్నత శక్తులతోటి కనెక్ట్ అయినప్పుడు అక్కడ జ్ఞానం పొంది ఇంకా పరిణామంలోకి వెళ్ళడానికి కుదురుతుంది. అంటే ఇప్పుడు 10th క్లాసు చదవకుండా డిగ్రీ సబ్జెక్టు, పీజీ సబ్జెక్టు చదివితే అర్థమవుతుందా? అర్థం అవ్వదు కదా. 10th పూర్తి చేస్తే అక్కడికి అది అయిపోయింది. అలాగా మనము ఉన్నత శక్తులతో కనెక్ట్ అవ్వాలి అంటే మనలో పరిణామం జరుగుతూ ఉన్నప్పుడు ఉన్నత శక్తులకు సహజంగా కనెక్ట్ అయిపోతాం. అలాగా పరిణామం లేకుండా ఉన్నత శక్తులు కనెక్ట్ అవ్వాలని చెప్పి మనము సాధనలో నేను అలా అవ్వాలి అనుకున్నా కూడా కుదరదు. అంటే సంకల్పం ఉండాలి. పరిణామం ఉన్నప్పుడు పైనున్న వాటిని ఉపయోగించుకోవడం అనేది జరుగుద్ది. దాంట్లో ఇది 1000 Seeds of Joyలో ఆయన చెప్తారనమాట, ఆనంద కరుణేష్. కింది చక్రాలు యాక్టివేట్ అవ్వకుండా పై చక్రాలకు వెళ్ళినప్పుడు ఎటువంటి లాభము ఉండదు. సహజంగా పై చక్రాలు అనేవి యాక్టివేట్ అయ్యి ఉంటాయి, కానీ అవి ఉపయోగపడడం అనేది కింద చక్రాలు యాక్టివేట్ అయిన వాడికి పై చక్రాలను ఉపయోగించుకోవడం ఎలాగో తెలుస్తుంది. అలా కింది చక్రాలు యాక్టివేట్ అవ్వకుండానే పై చక్రాలను ఉపయోగించాలి అంటే కుదరదు. అంటే ఉన్నత చక్రాలని ఇప్పుడు హృదయంలో ప్రేమ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాంతి తత్వాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించాలి అంటే మనం ఆల్రెడీ భౌతిక, అనుభూతిక, మానసిక తలాలలో ఆ పరిణామాన్ని కలిగి ఉండాల. కలిగి ఉన్నప్పుడు అవి నిలిచి ఉంటాయి. ఇక్కడ పరిణామం లేకుండానే మనము వాటి గురించి తపన పడ్డా కూడా కుదరదు. ఎందుకని? మనలో దుర్గుణాలు ఉన్నాయనుకోండి, వాటిని మళ్ళీ దుర్వినియోగమే చేస్తామే తప్ప సద్వినియోగం చెయ్యం. అందుకని భౌతిక శాశ్వత అణువు యొక్క తీగను అదుపు చేస్తే అది సృజనాత్మకంగా మారుతుంది. సృజనాత్మక యొక్క రహస్యం అదే. పరమాణువు యొక్క సంపద, ప్రకాశం, సౌందర్యం తమ విస్తరణలను భౌతిక శాశ్వత అణువు ద్వారా వాస్తవీకరించబడతాయి. అంటే అక్కడ ఉండి వీటి ద్వారా ప్రదర్శించగలగడం అనేది చెయ్యాలి కదా. భౌతిక తలంలో వ్యక్తం చేయాలి కదా. వ్యక్తం చేయకుండా నాకు అన్ని ఉన్నాయంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. అక్కడ వచ్చేటట్లు చేసుకుంటే ఇక్కడ మనము ఆ భౌతిక ప్రపంచం మనం పొద్దున కూడా చెప్పుకుంటున్నాం, ఆచరించగలగాల. పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని ఎంతవరకు ఆచరించగలుగుతున్నామో మనల్ని మనం చెక్ చేసుకోవాలి. సృజనాత్మకత అంటే అది. మీరు భౌతిక, అనుభూతిక, మానసిక తలాలు మూడింటిలోనూ సృజనాత్మకంగా మారతారు. ఆటోమేటిక్ గా సృజనాత్మకత అనేది వచ్చి తీరుతుంది. ప్రశ్న: పరమాణువు లేదా ఊర్ధ్వాత్మ నిమ్న తలాలలో ఉన్నప్పుడే అదుపు సాధించి సృజనాత్మకంగా ఉండటం కర్మను తీరుస్తుందా? పరమాణువు లేదా ఊర్ధ్వాత్మ
నిమ్న తలాలలో ఉన్నప్పుడే అదుపు సాధించి సృజనాత్మకంగా ఉండడం కర్మను తీరుస్తుందా? ఇది ప్రశ్న మేడం. అంటే సృజనాత్మకంగా అక్కడ పైతలాల్లో ఉన్నప్పుడే సృజనాత్మకంగా తయారయ్యి అన్ని నేర్చేసుకొని ఇక్కడికి వచ్చాక అలా ఉండగలుగుతామా అని చూద్దాం. అంతే మేడం. పరమాణువు లేదా ఊర్ధ్వాత్మ అంటే ఇవి రెండు ఒకటే అంటారా? పరమాణు అనేది ఇక్కడ ఇక్కడ ఉన్నది, మరి ఊర్ధ్వాత్మతో కనెక్ట్ అయ్యి ఉండి అక్కడే అంటే జన్మ తీసుకోక ముందే నిమ్న ఊర్ధ్వ తలాలలో ఊర్ధ్వ తలాలలో నాలెడ్జ్ తీసేసుకున్నాం, అక్కడంతా నేర్చుకున్నాము, అన్ని నేర్చేసుకున్నాం. కానీ భౌతిక జీవితంలోకి వచ్చాక అది ఇంప్లిమెంట్ చేసేస్తే సరిపోతుందా అని ఒక క్వశ్చన్. ఇది నాకు అర్థం కాల, ఒకసారి చదివితే. మరొకసారి చదువుతాను మేడం. పరమాణువు లేదా ఊర్ధ్వాత్మ ఇవి రెండు నిమ్న తలాలలో ఉన్నప్పుడే అదుపు సాధించి సృజనాత్మకంగా ఉండటం కర్మను తీర్చేస్తుందా? ఇది ప్రశ్న మేడం. జవాబు అవును. కర్మ అనే మాటలను మతాలు సరిగా అన్వయించలేదు. కర్మ అనే మాటను మతాలు సరిగా అన్వయించలేదు. దానిని శిక్ష, బాధ, ఇబ్బందులుగా తెలిపారు. కానీ వాస్తవంగా కర్మ అంటే బాధ, ఇబ్బంది కాదు. మీరు ఏదైనా చెడు చేశారనుకోండి, దానిని 500 మంది చైతన్యాన్ని ఉన్నతీకరించడం ద్వారా సరి చేసుకోవచ్చు. ఒక చెడు చేస్తే ఎంత ఎఫెక్ట్ చూడు. దానికోసం ఇబ్బందులు పడనవసరం లేదు. భవిష్యత్తులో బాధ, ఇబ్బంది, శిక్ష, తీర్పుల పట్ల అభిప్రాయాలు మారతాయి. అయితే వాటిని మార్చడం ఎంతో కష్టం. అది కర్మ యొక్క పై పొరను తీసివేస్తే మనుషులు తమకు కావలసిన ఏదైనా చేస్తారని భావిస్తుంది. మళ్ళీ ఒకసారి చదువుమా. భవిష్యత్తులో బాధ, ఇబ్బంది, శిక్ష, తీర్పుల పట్ల అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. అంటే భవిష్యత్తులో మారుతూ ఉన్నాయి కదా, తీర్పులు ఇవన్నీ మారిపోతున్నాయి కదా. అయితే ఒకే రకంగా ఎక్కడ ఉన్నాయి లేవు కదా ఇక్కడ. అయితే వాటిని మార్చడం ఎంతో కష్టం. అది కర్మ యొక్క పై పొరను తీసేస్తే మనుషుల తమకు కావలసినది ఏదైనా చేస్తారని భావిస్తుంది. కానీ మానవాళి ఇంకా ఎంతో కాలం చిన్న బిడ్డగా ఉండిపోదు. తెలివైన వారందరూ దైవాన్ని ఇష్టపడటం లేదు. ప్రేమే దైవం అయితే శిక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంతే మేడం. తర్వాత మరొక ప్రశ్న ఉంది మేడం. ఓకే, ఈ క్వశ్చన్ మళ్ళీ రేపు కూడా చదువుదు, కొంచెం ఆలోచించి చెప్పండి దాని. ఓకే మేడం. మరొక ప్రశ్న. మనకు ఉన్నత అనుసంధానత ఉండి దానిని భౌతిక శాశ్వత అణువును శృతి చేయడానికి ఉపయోగిస్తే అది కర్మ ఫలితాలను తీర్చివేస్తుందా? మనకు ఉన్నత అనుసంధానత ఉండి ఉన్నత తలాలలో ఉన్న మాస్టర్స్ తోటి అనుసంధానంతో ఉండి భౌతిక శాశ్వత అణువును శృతి చేయడానికి ఉపయోగిస్తే అది కర్మ ఫలితాలను తీరుస్తుందా? అంటే ఆ జ్ఞానాన్ని ఉపయోగించి భౌతిక ఫలితాలను మార్చడానికి ప్రయత్నం చేసినప్పుడు కర్మ ఫలితాలు తీర్చేస్తుందా? తీరిపోతాయా అని జవాబు మేడం. మీరు మీ మాస్టర్ ను కలిసినప్పుడు మిమ్మల్ని మీరు శృతి చేసుకుంటారు. శృతి. ఓకే మేడం, ఒక్క నిమిషం మేడం. జవాబు మీరు మీ మాస్టర్ ను కలిసినప్పుడు మిమ్మల్ని మీరు శృతి చేసుకుంటారు. జీవితాన్ని మార్పు చెందించడం ద్వారా లక్షలాది మందిని రక్షించి మీ కర్మను తీర్చుకుంటారు. అంటే సహాయం చేసి, హెల్ప్ చేసి వాటి ద్వారా కర్మని క్లియర్ చేసుకుంటారు. కాలాతీత వివేక బోధన మనుషులను మారుస్తుంది. అది తెలిస్తే గ్రహనాశనం జరగకుండా ఉంటుంది. కాలాతీత వివేక బోధన మనుషులను మారుస్తుంది. అది అంతే కదా. కాలాతీతంలో మాస్టర్స్ ఇచ్చే వివేకాన్ని వల్ల మనుషులు మారతారా లేదా? ఇక్కడ మనం ఆ జ్ఞానాన్ని ఉపయోగించి మార్పు
మనం అక్కడ డ్రీమ్ లో మాస్టర్స్ దగ్గర నుంచి జ్ఞానం ఆ, తీసుకున్నాం. ఆ, ఇక్కడ దాన్ని ఉపయోగించాం. మార్పు వచ్చిందా లేదా? వచ్చింది వచ్చింది మేడం. అవును. ఉమ్. ఈ శక్తి ముందుగా పరమాణువు తీగ స్వరాలను కనుగొనడం, అంటే ఆ ఆపై పరమాణువుతో కూడా కనెక్ట్ అవ్వటం. ఉమ్, ఆ ఉమ్. పైన వాటిని నిర్మాణాత్మకంగా ఉపయోగించడం అనేవి ఉమ్. ధ్యానం ద్వారా తెలుసుకోబడి ప్రేమపూర్వక సేవ ద్వారా సమత్వంలోకి తేబడతాయి. అంతే. ఉమ్. మీరు పొందబోయే అనుసంధానత ఒక నూతన జీవితాన్ని సృష్టిస్తుంది. ఆ శక్తుల నిర్వహణ మీ ఆలోచన, ధ్యానం, త్యాగపూర్వక సేవలతో వాటిని వినియోగించటం ద్వారా జరుగుతుంది. ఉమ్. మీలో అవును. మాస్టర్‌ను కావాలని అన్న కోరికను పెంపొందించుకోండి. మిగిలినవి నెమ్మదిగా జరుగుతాయి. మిమ్మల్ని మీరు బలవంత పెట్టుకోకండి. ఒత్తిడి ఉమ్. పడకండి. ఉమ్. ఈరోజు ఈ చాప్టర్ ఇక్కడితో కంప్లీట్ అయింది మేడం. నెక్స్ట్ 4th చాప్టర్. ఓకే. ఇక్కడ చదువుతులే.